ఆంధ్రవర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్ విచారణ కమిటీల నివేదిక ఆధారంగా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే పదవీ విరమణ రోజే ప్రసాద్ రెడ్డిపై వేటు పడింది. వైసీపీ పాలనలో విశాఖ ఆంధ్రవర్సిటీ వీసీగా అరాచకాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రసాద్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫార్సు చేసింది. ఏయూ వీసీగా ఆయన హయాంలో నిధుల దుర్వినియోగం, అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని, క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించింది. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ పెద్దల అండతో రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరించిన ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీని వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేశారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. జీబీఎంసీ ఎన్నికలకు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార వ్యూహాలన్నీ ప్రసాద్ రెడ్డి విద్యార్థులతో సర్వేలు చేయించి నడిపించారని ఆరోపణలు ఉన్నాయి.